హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. అందరికీ బాగున్నారా? నేను కూడా బాగున్నాను, సజీవంగా ఉన్నాను. కాబట్టి మీ ముందుకు వచ్చేటి కృపని ప్రభు అయిన యేసయ్య నాకు ఇచ్చాడు. అందుని బట్టి ప్రభు నామానికి మహిమ ఘనత నేను చెల్లిస్తున్నాను. మీరును కూడా ప్రభువును విశ్వసించిన బిడ్డలు అయి ఉన్నట్లయితే ప్రభువుకు ఘనత మహిమ చెల్లించగలరు అని గుర్తు చేస్తున్నాను. సజీవులు ఈరోజు అదే జన్మించిన బిడ్డలకు ఆయుష్ను ఆరోగ్యాన్ని ప్రభు దయచేయాలని కోరుకున్నాము. అలా కోరుకునే బాధ్యత మన పైన ఉంది కదా ఫ్రెండ్స్. మరియు ఈరోజు నూతనమైన ఫంక్షన్స్ కార్యక్రమాలు చేసేవారికి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉండాలి అని ప్రార్థించే వారమై ఉన్నాం. మనము ప్రార్థించే భారంతో ఎవరైనా వీడియో చూస్తున్నట్లయితే ఆమెనని చెప్పండి, అలాగనే ప్రార్థన చేయండి. ముందుగా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా షలోమ్ అండి. ప్రభు ఈ దినం మనకు సమాధానం నెమ్మదిని కలుగజేయను గాక. యేసయ్య ఈ దినమంతా కూడా మనము క్షేమంగా ఉండడానికి ప్రయత్నము చేద్దాము. మన వంతు ప్రయత్నం మనం చేద్దాము. ప్రభు చిత్తం ఏదై ఉంటుందో ప్రభు నెరవేరుస్తాడు కదా ఫ్రెండ్స్. ప్రభు ఇచ్చి వాగ్దానం చదువుతాను. ముందుగా, నా దూత నీకు ముందుగా వెళ్ళును. ఇది ప్రభు నాకు ఇచ్చి వాగ్దానం నేను స్వీకరిస్తున్నాను. మీకు ఇచ్చి వాగ్దానాన్ని మీరును స్వీకరించగలరు అని గుర్తు చేస్తున్నాను. ప్రభువును తెలియని బిడ్డలు వీడియో చూస్తున్నట్లయితే ప్రభు యేసు నామములో మీతో మాట్లాడును గాక, మిమ్మల్ని యేసయ్య దర్శించును గాక అని కోరుతున్నాను. నిత్య రాజ్యానికి వెళ్ళే వారిలో మేమును ముందుము గాక యేసు నామములో. ఇంకా గ్రాండ్ ఫాదర్ అండ్ మదర్ ఎవరికి ఉన్నారో మీకును ఉన్నట్లయితే కామెంట్ చేసి చెప్పండి. నాకు కూడా ఉన్నారు, అంతే అందరూ లేరనమాట. గ్రాండ్ ఫాదర్ ఉన్నారు. మరి మీకు ఎవరున్నారో కమెంట్ చేసి చెప్పండి. ఎందుకంటున్నానంటే మన చిన్నప్పుడు మన గ్రాండ్ మదర్ మనల్ని బుజ్జగిస్తారు, మన పేరెంట్స్ అప్పుడు బుజ్జగించరు. ఎందుకో తెలియదు. మరి వాళ్ళపై ప్రభువు ఎందుకు అలా ప్రేరేపిస్తాడో హృదయాలను నాకు అర్థం కాదు కాబట్టి మీకు చెప్తున్నాను. మన చిన్నప్పుడు పెద్దవాళ్ళు చూస్తున్నట్లయితే చిన్నప్పుడు అమ్మమ్మ తాతయ్య లాడ్ చేస్తారు, పేరెంట్స్ లాడ్ చేయరు. ఇప్పుడు పిల్లల్ని లాడ్ చేయకూడదు, మినిమం కామన్ సెన్స్తో పెంచాలని ప్రయత్నిస్తుంటే వాళ్ళు నువ్వు అది చేయొద్దు, కొట్టొద్దు, తిట్టొద్దు అని చెప్తుంటారు. మన మినిమం అంటే మన చిన్నప్పుడు కొట్టకుండా ఉండడానికి వాళ్ళకి మనసు రాదా అని నా